చెప్పండి. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారన్న? ఆల్మోస్ట్ ఇప్పుడే వచ్చిన అనుకోండి. ఆ, 10 మినిట్స్ అవుతుంది. ఆ, ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడే ఫేస్ చేస్తురా ఇవాళ ప్రాబ్లం? నిన్న కూడా మీకు ఇట్లే ఉండిందా? లేదు నిన్న లేకుండా అయితే పానిక్ అయిపోయారండి. ఆ, జనాలు ఏంటంటే పెట్రోల్ షార్టేజ్ ఎక్కర్లేదు, పెట్రోల్ డీజిల్ కానీ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. ఆ, సో డిమాండ్ వల్ల ఏమవుతుందంటే అందరు పానిక్ అయిపోయి ఇప్పుడు నార్మల్ ఇప్పుడు నా బండిలో 2 డేస్ ఇంకా పెట్రోల్ ఉన్నది. ఓకే. బట్ ఈ డిమాండ్ చూసి నాకేంటంటే ఈ రోజు ఇంకా పోపిస్తే నాకు బెటర్ దొరుకుతుందో అని లేదో అన్న లేదని ఒక ఆ భయంతో. ఆ పానిక్ వల్ల వస్తున్నారు అంతే. ఆ, ప్లస్ ఇంకో మైనస్ పాయింట్ ఏమైందంటే ఇప్పుడు పెట్రోల్ కంపెనీస్ లాగా ఐఓసీఎల్ కానీ బీపీసీఎల్ హెచ్పీసీఎల్ కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంతకు ముందు 3 to 5 days క్రెడిట్ పీరియడ్ ఉండేది ఈ పెట్రోల్ బంక్లకు. ఇప్పుడు అలా లేదన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు, అడ్వాన్స్ పేమెంట్ మోడ్ స్టార్ట్ చేసారు. సో వీళ్ళకి కూడా ఏమవుతుందంటే ఫస్ట్ పేమెంట్ ఇచ్చినాక పెట్రోల్ తీసుకొస్తారు కాబట్టి ఆ ప్యానిక్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల జనాలకు ఇదే పొజిషన్ కొన్ని ఆపోజిషన్ అంటే ఏ పార్టీ అని కాదు, కొన్ని ఆపోజిషన్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కూడా ఇంకా ప్యానిక్ క్రియేట్ చేసే వాళ్ళకు మంచి పేరు వస్తుందని ఇంకా దీన్ని చాలా స్ప్రెడ్ చేస్తారు అంటే అన్నట్టు. కొరత ఉంది అనే ఒక వార్తను ఓ spread స్ప్రెడ్ చేస్తా చేస్తారు. ఉన్నారు. పెట్రోల్ షార్టేజ్ ఉంటే ఇప్పటికి పెట్రోల్ అయిపోవాలి. మీరు ఏ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ అయిపోతలేదు, వాళ్ళు పెట్రోల్ ఇస్తున్నారు. బట్ డిమాండ్ వల్ల మీకు రష్ ఎక్కువ అయిపోయింది అంతే. ఓకే. అంటే డైలీ ఒకరు రావాల్సిన వాళ్ళు ఒకే డేలో ఇక 10 మెంబర్స్ ఇప్పుడు వస్తారు. నేను నార్మల్ ఏం చేస్తా అంటే 1 వీక్ పెట్రోల్ తీసుకుంటా. ఈ పానిక్ వల్ల ఏం చేస్తున్నా అంటే 1 వీక్ తీసుకున్నా కూడా మళ్ళీ నేను నిన్న సాయంత్రం పోయి మళ్ళీ తీసుకుంటే ఆ పానిక్ క్రియేట్ చేస్తారు. అట్లా డిమాండ్ అయిపోతుంది ఈ పెట్రోల్ షార్టేజ్ అని. పెట్రోల్ షార్టేజ్ ఎక్కలేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా చెప్తుంది పెట్రోల్ షార్టేజ్ ఏం లేదని. వీళ్ళు కొంచెం వార్ వల్ల స్టేట్ ఆఫ్ హైమ్రూజ్ మన ఉంది కదా, అది దాన్ని ఆపేసిన వల్ల పెట్రోల్ రావడం చాలా లేట్ అవుతుంది. దాని వల్ల అంతేగాని ఇంకేం పానిక్ కావాల్సిన అవసరం లేదు. మీ ఒపీనియన్ అంటే గవర్నమెంట్ మీద, అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్ విషయంలో సరిగ్గానే పనిచేస్తుందంటారా? ఇప్పుడు ఏం లోపాలు లేదండి. ఇప్పుడు ఇరాన్ మీకు పెట్రోల్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇరాన్తో యుద్ధం చేయాలా? లేదు కదా. వీలైనంత వరకు మన రష్యా నుంచి మనకి ఆయిల్ తీసుకుంటాం. మనకి యుఎస్ వార్నింగ్ ఇచ్చినా కూడా మన మోదీ ఏం చేశారు, మన వాళ్ళ వార్నింగ్ భయపడకుండా మన రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటాం. ఆ సిచ్యువేషన్ అదే మనం భయపడి ఉంటే ఇప్పటికి ఈ సిచ్యువేషన్ దీనికన్నా ఇంకా గవర్నమెంట్ చేస్తుంది తన ప్రయత్నం తను చేస్తుంది. నార్మల్ ఇరాన్ మీద డిపెండ్ అయితే ఇంత ఉండేది కాదు, ఇంకా చాలా దారుణం ఉండేది. మనం రష్యా మీద వేరే అదర్స్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఓకే చాలా బాగుంది ఇప్పటి వరకు. బట్ డిమాండ్ కొంచెం అయ్యింది. చాలా మంది ఏమంటే ఇండియాలో ఇంధన వనరులను అంటే వెలికి తీయడం, దాని కెపాసిటీ పెంచాలని చెప్తా ఉన్నారు. అలా డిపెండెంట్ గానే ఉన్నాం కనుక సో స్టోరేజ్ కెపాసిటీ పెంచాలని చెప్తా ఉన్నారు. ఇందులో కొంచెం ప్రభుత్వ లోపం ఉంది. కరెక్ట్. ప్రభుత్వ లోపం అంటే సార్ ప్రీవియస్లీ మీరు 10 years బ్యాక్ కూడా చూసుకోండి. మన ఆయిల్ రిజర్వ్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది, ఇంక్రీజ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఇంక్రీజ్ అయిందా వెల్ అండ్ గుడ్. బట్ మన పాపులేషన్ గ్రోత్ కి మన వెహికల్ మార్కెట్ లో వచ్చే కొత్త కొత్త వెహికల్స్ కానీ సో దీనికి ఇప్పుడున్న ఈ పాయింట్ ని జనాలు కూడా ఇలా యూజ్ చేసుకోవాలంటే ఈవీ వైపు కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటది. సో ఈవీ వెహికల్స్ కూడా డిమాండ్ ఇప్పుడు చూడండి బెటర్ అంటారు. బెటర్. బట్ దీన్ని మిస్యూజ్ గా ఈవీ ఓనర్స్ ఈవీ వెహికల్ ఓనర్స్ మిస్యూజ్ చేసుకోవద్దు. అంటే ఎట్లాగో షార్టేజ్ పడుతుంది కదా అని వాళ్ళ రేట్ పెంచడం కానీ పబ్లిక్ మీద ఆ బడ్జెట్ ని వీళ్ళ మీద వేయడం అలా చేయొద్దు. బడ్జెట్ లోనే వెహికల్ ఇవ్వాలి. ప్లస్ దీన్ని కూడా మళ్ళీ చాలా ప్లేస్లలో ఈవీ చార్జెస్ అనేది పెడితే లేదా సబ్సిడీస్ ఇస్తే ఇంకా బెటర్.